హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాలు, పాటించవలసిన పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ మంచి జరగాలని మన ఛానల్ తరపున కోరుకుంటున్నాం. ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా పంచాంగం, సుభాషితం, కార్యసిద్ధి, మంత్ర ప్రభావం, సంకల్ప సిద్ధి తదితర అంశాల గురించి తెలుసుకునే ఈ వీడియో సిద్ధంగా ఉంది. ఇక కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు కొత్తవారు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చివరి వరకు చూసి అన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోండి. ఇక ఈరోజు వీడియోను పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. ఈరోజు మన కార్యక్రమంలో సమస్త గ్రహ దోషాలను నివారించే అద్భుతమైన పూజా విధానాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా తెలుసుకోండి. నేటి పంచాంగం తేదీ 3/1/2024 శ్రీ శోభకృత సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం సప్తమి నక్షత్రం ఉత్తరా నక్షత్రం వారం బుధవారం. తదుపరి సుభాషితం అంశం. నేటి సుభాషితం: నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక మొక్కేవాళ్ళు ఉంటారు, కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను తీర్చిదిద్దే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్లను నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. ప్రయత్నించి ఓడిపోవడం తప్పు కాదు, ఏ ప్రయత్నం చేయకపోవడమే పెద్ద తప్పు. తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశంలో విశ్వంలో కొన్ని నక్షత్రాలు, కొన్ని ఘడియలు, మరికొన్ని తిథులు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. అలాంటి స్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి మీకు వీలైతే సమస్త గ్రహ దోషాలు తొలగిపోవడానికి ఈరోజు అత్యద్భుతమైన పూజా విధానం మీకోసం చెబుతున్నాం. ఈ పరిహారాన్ని జాగ్రత్తగా పాటించి సమస్త గ్రహ దోష బాధల నుండి మీరు బయటపడే మార్గం జాగ్రత్తగా తెలుసుకోండి. అందరూ ఈ పూజా విధానాన్ని జాగ్రత్తగా తెలుసుకోండి. ఈరోజు ఇప్పుడే ఆచరించవలసిన పూజా విధానం మరియు ఖచ్చితంగా అందరూ పాటించవలసిన విధానంలో నవధాన్యాలు అంటే సూర్యుడికి సంబంధించి గోధుమలు, చంద్రుడికి సంబంధించి వడ్లు లేదా బియ్యం, అంగారకుడు లేదా కుజగ్రహానికి సంబంధించిన కందులు లేదా కందిపప్పు, బుధగ్రహానికి సంబంధించిన పెసర్లు లేదా పెసరపప్పు, గురుగ్రహానికి సంబంధించిన శనగలు, కొంగ శనగలు మరియు శుక్రుడికి సంబంధించినది అనుములు, దొరకకపోతే బొబ్బర్లు, శనిగ్రహానికి సంబంధించినవి నల్ల నువ్వులు, రాహువుకు సంబంధించినది మినుములు లేదా మినప్పప్పు, కేతుగ్రహానికి సంబంధించినది ఉలవలు. ఇలా ఇప్పుడు చెప్పబడిన నవధాన్యాలు అన్నీ కలిపి కొద్ది మొత్తంలో తీసుకొని ఒక ఆకుపై ఈ నవధాన్యాలను కలిపి ఉంచి, ఇలా ఉంచిన నవధాన్యాలపై ఏదైనా ఒక ఎర్రటి పుష్పాన్ని, మందార పుష్పం పెట్టి తదుపరి ఓం నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అని నవగ్రహాలను స్మరించుకుంటూ ఈ మంత్రం స్మరిస్తూ కాస్త పసుపు, కాస్త కుంకుమ, కొన్ని అక్షింతలను నవధాన్యాలు పుష్పంపై వేసి దాని ముందు కూర్చొని 2 దీపాలను వెలిగించి నవగ్రహ పీడ పరిహార స్తోత్రం లేదా నవగ్రహ స్తోత్రం భక్తి శ్రద్ధలతో పారాయణం చేసుకోండి. చదివిన తరువాత ఎర్రటి పుష్పాన్ని తీసుకొని శ్రీ మహావిష్ణువు ముందు పెట్టండి. తరువాత నవధాన్యాలను తీసుకొని ఒక చెంబులో నీరు పోసి అందులో నవధాన్యాలను వేయండి. నవధాన్యాలు బాగా నానిన తర్వాత గోవుకు పెట్టండి. లేదా ఇంటి బయట ఎక్కడైనా చెట్టు మొదట్లో వేస్తే అవి మొలకలు వస్తాయి. లేదా వాటిని తీసుకువెళ్ళి నీటిలోనో నదిలోనో వేయవచ్చు. లేదా నవధాన్యాలను రుబ్బి గోవుకు తినబెట్టవచ్చు. లేదా మొలక వచ్చిన తర్వాత కూడా గోవుకు తినబెట్టవచ్చు. ఇలా మీకు వీలైంది చేయండి. ఇలా గోవుకు తినబెట్టడం వలన నవగ్రహాలను సమస్త గ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. ప్రస్తుతం ధనుర్మాసం దగ్గరలో ఉన్నాం. ఉత్తరాయణ పుణ్యకాలం వస్తున్నది. కాబట్టి అందరూ ఈ పూజా విధానాన్ని తప్పకుండా పాటించండి. ఇటువంటివి చేయడం వలన చాలా సత్ఫలితాలు కలుగుతాయి. లేదా ఎర్రటి పుష్పాన్ని మహావిష్ణువు ముందు పెట్టి యథాశక్తి సూర్య ఆరాధన చేయడం వలన కూడా మహాపుణ్యం ప్రాప్తిస్తుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మరియు ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని అనుకునేవారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు, ఉద్యోగంలో ఇబ్బందులు పడేవారు మందార పుష్పాన్ని చేతిలో పట్టుకొని ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకాన్ని చదివి నవగ్రహాలలో సూర్య భగవానుడి ముందు పెట్టి నమస్కరించుకొని రావడం వలన ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఇది ఉదయం ఆచరించవలసిన పూజా విధానం. ఈరోజు మనం ఆచరించవచ్చు. తప్పకుండా అందరూ ఈ పూజా విధానాన్ని పాటించండి. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం.
ఈరోజు మంత్రప్రాభవం అంశంలో దివ్యమైన ఈ మంత్రం పారాయణం వల్ల పితృదేవతల అనుగ్రహం మరియు భగవానుని అనుగ్రహం, ఆరోగ్యం, తేజస్సు, చేసే పనిలో అభివృద్ధి మరియు మనదైన గుర్తింపు కలుగుతుంది. కనుక అందరూ ఈరోజు ఈ మంత్రాన్ని జపించండి. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం ఓం ఆదిత్యాయ నమః. 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 తప్పక అందరూ ఈరోజు ఈ మంత్రాన్ని జపించండి. ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారం, దగ్గరలో ఎక్కడైనా రామాలయం ఉంటే ఆలయానికి వెళ్ళి 2 దీపాలను వెలిగించి ఆలయంలో 4 ప్రదక్షిణలు చేసి శ్రీరాముల వారికి తులసి అర్చన లేదా తులసి మాలను గాను సమర్పించండి. ఒకవేళ తులసి మాల లేకపోతే స్వామిని నమస్కరించుకొని రావాలి. ఇలా చేయడం వలన వివాహం లేని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది మరియు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇది దేవాలయానికి వెళ్ళి వీలున్నవారు రామాలయానికి వెళ్ళి ఇలా చేయండి. లేదా ఇంట్లోనే శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు 2 నేతి దీపాలను వెలిగించి తులసి మాలను కానీ తులసి దళాన్ని కానీ సమర్పించి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి. సకల సుఖాలను శుభాలను పొందగలరని మనవి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.